ముందుగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నా. ఉప్పు ఎందుకంటే గరుకుగా గరుకుగా అవుతుంది కాబట్టి వేస్తున్నా. పసుపు దీన్ని కలుపుతున్నాం. ఎట్లా కలుపుతున్నా నేను కలుపుతాను చెప్పినాను కదా, ఎట్లా కలుపుతున్నా చూపిస్తాను. అంతా వాటర్ వచ్చేస్తుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని మళ్ళీ ఇంట్లో ఉప్పు వేసినాం కదా, తర్వాత ఉప్పు వేయచ్చా అని అడగచ్చు. కానీ తర్వాత మళ్ళీ ఆ ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాలి. ఇది ఓన్లీ వాటర్ వెళ్ళిపోవడానికి, ఈ పచ్చ కరుకు కావడానికి ఇలా కలుపుతున్నాం. మళ్ళీ అప్పుడు పసుపు కూడా వేయాలనా? ఉప్పు వేయాలనా? ఉప్పు పసుపు మళ్ళీ వేయాలి. అట్లా ఇప్పుడు ఏమన్నా ఈ పసుపు ఉప్పు వేసి మిక్సీ చేసి వాటర్ వెళ్ళిపోయి ఇందులో వాటర్ వచ్చేస్తుంది. చూడగా ఇట్లా వచ్చేస్తుంది, అది జిగురులాగా వచ్చి ఈ వాటర్ అంతా ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది పిండి తిక్క. ఇది కొంచెం ఒక 10-15 నిమిషాలు ఇట్లా ఉంచాలి. 10-15 నిమిషాలు అట్లా అట్టు పెడితే బాగా మిక్సీ పిసకాల, క్రష్ చేసుకోవాలి. ఇట్లనే లిక్విడ్ అయ్యేంత వరకు పిసకాలి. ఈ వాటర్ అంతా వెళ్ళేసిపోతుంది. ఇట్లా వాటర్ వచ్చేస్తుంది ఇంట్లో పిసకగానే. అయితే మూత తీస్తున్నా. ఇక అయితే ఇవి